ఎవ్రీవన్, వన్ మోర్ మెనీ బ్లాగ్ టు హియర్. అండ్ ఈ రోజు అయితే ఇన్బోవిట్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది హైటెక్ సిటీలో ఉంటుంది. అండ్ మేము ఇంకో దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ నా వీడియో అనేది క్లమ్జీ అవుతుంది. ఎందుకు అవుతుందంటే యాక్చువల్లీ యానిమేషన్ మూవీకి టికెట్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా 4th ఫ్లోర్కి వెళ్ళాలి. అండ్ మనము ఎక్కడ స్టార్టింగ్ కూడా మిస్ అవుతామేమో అని ఇంటెన్షన్తో ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ఇంకా ఆ మూమెంట్లో నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ మాల్ చూడడం అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయిపోద్ది. ఇంకా నిద్ర సరిపోదని చెప్పి ఇంకా అక్కడ ఉన్నవి గబగబా క్యాప్చర్ చేసి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేసింది చంద్రికక్క అనమాట. ఎందుకంటే ఇటు జపానీస్ మూవీ, ఈ మూవీకి ఆస్కార్ వచ్చింది. అసలు ఏంటి మూవీలో ఉన్న ప్రత్యేకత, అసలు దేనికి సంబంధించి తీశారు అని దానికోసం తెలుసుకోవడానికి కోసం మేము టికెట్స్ బుక్ చేసుకొని మరీ లైవ్గా చూసాము. అండ్ చాలా మంది అయితే వచ్చారు. అదేంటంటే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం, ఇంకా స్కానింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఏంటంటే మామూలుగా ఒక చిన్నకలకి యానిమేషన్స్ వేసి చిలకలో రాజు అండ్ తర్వాత వాళ్ళ సైన్యం అలా అంతా అసలుకి న్యూగా క్రియేట్ చేశారనమాట. అండ్ స్టార్టింగ్ ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మని కోల్పోతాడనమాట. ఇందులో చనిపోతుంది, ఆమె బతుకుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక్కటి పెద్దదనమాట. ఫైనల్గా అయితే బాగుంది, ఒకసారి చూడండి, చెప్పడం కాదు చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇంకా బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకా మేము తిని లంచ్ కూడా చేయలేదు, ఓన్లీ జ్యూసెస్ అవే తాగాము. ఇంకా 4 or 5 అయ్యింది మేము వచ్చే లోపలికి. ఇంకా సైబర్ టవర్స్ దగ్గర ఎదురుగా ఉన్న బిర్యానీ అనేది సూపర్ ఉంటుందన్నమాట. అండ్ యాక్చువల్లీ మనం నెల్లూరు వాళ్ళం కాబట్టి మన నెల్లూరుకి తగినట్లు టేస్టే సెట్ అవుతుంది అండ్ బాగుంటుంది, ఎక్కువ ఘాట్ అట్లేం లేకుండా తినచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే వచ్చేసాము అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము అసలు. ఇంకా మేము అప్పటికి ర్యాపిడో కూడా బుక్ చేస్తున్నాం. ర్యాపిడో ఎప్పుడైనా మనం ఒక లంచ్ చేసేటప్పుడు ఒక 20 minutes ముందే మనం బుక్ చేయాలి. ఎందుకంటే ఇవి చాలా లేట్ వస్తున్నారు, కొంతమంది తొందరగా వస్తారు. ఒకవేళ మరీ వాళ్ళు తొందరగా వచ్చి మనం వెళ్ళినా మనకి ఛార్జెస్ పడతాయి అనమాట. అండ్ నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.